అండ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మైండ్ క్రాఫ్ట్ లో లెట్స్ ప్లే అయితే ఆడబోతున్నాను. అండ్ ఈ లెట్స్ ప్లే కొంచెం వాళ్ళు మంచిగా రావాలని కోరుకోండి. అండ్ ఇప్పుడు నేను ఆడబోతున్నది మన వెరీజ్ లాంచర్ లో. ఎందుకంటే మోజో లాంచర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. అండ్ నేను వెరీ లాంచర్ లో ఆడబోతున్నాను. షేడర్స్ వస్తాయో లేదో కూడా తెలియదు. నేను ట్రై చేయకుండా డైరెక్ట్ వస్తున్నా. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియో చూసుకుంటే మన మోజో అంటే వెలిద్దాం ట్రై చేద్దామని చూసాను కదా, అప్పుడైతే గేమ్ ఎగ్జిటెడ్ అని వచ్చిందిగా. అది న్యూ వర్జన్ మాత్రం వస్తుంది. 1.21.5 నుంచి మిగతా న్యూ వర్జన్స్ మాత్రమే వస్తుంది ఆ ప్రాబ్లం. మిగతా ఇంకా వేరే వర్జన్ దానికన్నా కింద లో వర్జన్స్ కి రాదు, అస్సలు అది రాదు. అండ్ దానికి కూడా సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు నేను ఆడుతున్న 1.21.10. అండ్ షేడర్స్ వేసుకుందాం అనుకుంటే దీని లాగ్ అయితే అయిపోతుంది. అండ్ చెప్పాలంటే రిలీజ్ లాంచర్ అంత స్టేబుల్ గా కూడా లేదు. అండ్ కొంచెం మొజో లాంచర్ బెటర్ అనిపిస్తుంది అబ్బా. FPS స్టేబుల్ గా లేదు, అస్సలు స్టేబుల్ గా లేదు. F3 నొక్కితే అదెంత వస్తుందో F3 నొక్కితే తెలిసి FPS అయితే మనకి పనికిరాదు. కానీ 95, 94, 100 అరౌండ్ 100 అయితే వస్తుంది. 100 FPS లిటరలీ థింగ్స్ మీ గుడ్. ఓకే, చాలా గుడ్ ఇది. FPS అంటే ఈ FPS కొంచెం ఎక్కువ, ఇదే ఎక్కువ మనకి. అండ్ కొన్ని సెట్టింగ్స్ అయితే చేసేస్తాను. మ్యాన్, నెక్స్ట్ లెవెల్ ల్యాగ్. అరే నిజంగా అట్లా ఇంత ల్యాగ్ కాదు. 4 చంక్స్ ఉండగా అంత మంచి FPS. వావ్, 5 చంక్స్. ఎస్, ఇవన్నీ అయితే క్వాలిటీ. ఇంత కూడా పెట్టిండబ్బా. ఫాస్ట్ అయితే పెడదాం. అప్లై. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే మన గేమ్ అయితే స్టేబుల్ అయితే ఉంది, ఎక్కువ స్టేబుల్ ఉంది. అంత చంక్ డిస్టెన్స్ ఉండడం వల్ల ఇంకా లాగ్ అయితే అవుతుంది. బట్ నేనైతే తెలుగు లో సర్వైవల్ చేయగలుగుతున్నాను. అసలు ఇది లాగ్ అవుతుంది. చూద్దాం మరి. దీంట్లో అట్లా లేదే. దీంట్లో అంటే నార్మల్ గా అట్లా లేదు, పోలీస్ అట్లా వస్తలేదు. అలాంటి స్టార్టింగ్ నువ్వు చూసుకోవచ్చు కూడా. కంట్రోల్ కంట్రోల్ 2 బటన్స్ మిస్టేక్స్ అయితే ఉరుకుతున్నా. అండ్ చెప్పాలంటే ఇదైతే అస్సలు స్టేబుల్ లేదు. అండ్ నాకు లిటరలీ ఏదైతే నచ్చలేదు. నచ్చలేదు. ఫస్ట్ కొంచెం మంచిగా ఏమో అనుకున్నా కానీ మొదలాంచర్ ఈజ్ బెస్ట్. ఎనీవేస్, ఫర్ బ్యూటిఫుల్ లాంచ్. ఈ సర్వైవల్ లో ఒక్కసారి చనిపోతే మళ్ళీ రివైవ్ కాలేను. అండ్ అంటే అవ్వచ్చు, కానీ నేను అవ్వను. అండ్ ఎందుకంటే నన్ను ఈ దళిత్ లాంచ్లో నేను ఎక్కువసేపు ఆడాలని నాకు అనిపిస్తలేదు. అసలు చూస్తేనే దారుణంగా ఉంది. ఎంతైనా మన మోజో లాంచరే బెస్ట్. అండ్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసేసుకున్నాను నేను. ఎక్కడ పెట్టారు? ఇక్కడ పెట్టు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎఫ్ఎస్ అయితే కొంచెం రాను పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అయితే ఉంది. ఫస్ట్ నేను వచ్చినప్పుడేమో ఎఫ్ఎస్ నిజంగా అంత లేకుండే. ట్రూలీ చెప్తున్నా, నిజంగా అంత లేకుండే. కొంచెం బెటర్ అయింది ఇప్పుడు, అప్పటికంటే కొంచెం బెటర్. కొంచెం అంటే కొంచెం అంత అనుకోగలను. అండ్ ఎఫ్పిఎస్ ఇంత బెటర్ అయింది, బట్ లాగ్ కూడా అవుతుంది.
లాగ్ కూడా అవుతుంది చెప్పాలంటే. మొజో లాంచర్ బెస్ట్ బ్రో. ఏమన్నా కానీ మొజో లాంచరే వాడండి. అంటే మీ ఇష్టం ఇక, మీరు జెరీ లాంచర్ వాడతారు ఏం లాంచర్ వాడతారు నాకు సంబంధం లేదు, కానీ మోజో లాంచర్ బెస్ట్ అని రికమెండ్ చేస్తున్నా. ఈ సర్వైవల్ అయిపోయినాక లాస్ట్ అయితే చూద్దాం ఏ లాంచర్ బెస్ట్. ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది జెరీ లాంచర్లో వచ్చిన వెంటనే అంత మోజో లాంచర్ లాగా గేమ్ స్టేబుల్గా అయితే ఉండదు. అండ్ అంటే న్యూ వర్జన్కి జెరీ లాంచర్ అంత సపోర్ట్ కూడా చేస్తలేదు. ఓల్డ్ వర్జన్స్కి అయితే బాగుంటుంది, బట్ మోజో లాంచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అట్లనే మాట్లాడుతూ రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఒకటి వేసుకున్నా గైస్. ఇది ఒకటి. ఇప్పుడు ఇంకొక ఫర్నాన్స్ అయితే వేసుకోవాలి మనం. ఫస్ట్ స్టోన్ ఎక్స్ చూద్దాం ఈ సర్వైవల్ ఎన్ని రోజులు నడుస్తుంది. వచ్చిన ఫస్ట్ డేకే ఫ్లాప్ అయిపోదుగా. వెరీ లాగ్ బాగా లాగ్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. ఇంకా లాగ్ కాకూడదు, యాక్చువల్లీ అవ్వద్దు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏమో వాళ్ళు ఏదేదో మోడ్స్ అయితే యాడ్ చేస్తారు. అసలు మనది లో అండ్ డివైడ్, అంటే నాది కొంచెం హై అండ్ డివైడ్ ఉంటుంది, బట్ ఆ మోడ్ ప్యాక్స్ అవన్నీ మనకు దొరకవు. అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్యాండ్ చెప్తున్నాం. ఈ కౌని కూడా చంపేసాం. పక్కన కూర్చో. అయిపోయింది. ఓకే, మనం యాక్స్ తోటి చంపేసాము. ఏ ఏ విలేజ్ ఏ ఏ విలేజ్ దొరికింది అంటే నేను నాకు చెప్పాను కూడా, ఒకసారి చనిపోతే మళ్ళీ బతకమని. ఆ మాట రివర్స్ తీసుకుంటున్నా. 2 సార్లు చనిపోతే మళ్ళీ బతకం, 2 సార్లు 3 సార్లు చనిపోతే మళ్ళీ బతకం. 3 లైఫ్ లాస్ట్ లైఫ్, ఓకేనా? 3 లైఫ్ అంతే. 3 సార్లు సపోజ్ నేను 3 టైమ్స్ ఆల్రెడీ చనిపోయినా, 3 టైమ్స్ చనిపోయినాక మళ్ళీ చనిపోతే అప్పుడు ఆపేస్తా. అసలు నాకు వద్దు. ఇంకా బాగా కూడా లాగుతుంది. ఒక్క నిమిషం. విలేజ్ వచ్చినప్పుడు మనకి బెడ్ ఎందుకురా? బెడ్ ఎందుకు? విలేజ్ వచ్చినప్పుడు బెడ్ ఎందుకు? కానీ కొన్నిసార్లు మన బ్రెయిన్ అంత మంచిగా ఆలోచించదు. విలేజ్ వచ్చినప్పుడు బెడ్ ఎందుకు? అవును, విలేజ్ వచ్చినప్పుడు మీట్ కూడా ఎందుకు? ఇక్కడ ఉంటాయి కానీ మీరైతే చేసుకోవచ్చు. అండ్ నా హంగర్ కూడా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అక్కడ ఒక పిల్లుంది, పిల్లుంది. అక్కడ ఒక పిల్లుంది, పిల్లి ఉంది. ఇక్కడ ఒక మనిషి ఉన్నారు, 10 విలేజ్ ఉన్నారు, 1 విలేజర్ ఉన్నారు. మంచి ఒక దీని ఇక్కడ బ్లాక్ స్మిత్ లేదా? ఇది అంటే టెంపరీ. ఇక్కడ ఫర్నెన్స్ పెట్టరాజము. దీని లోపల ఇక్కడ పెట్టాలా? ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది ఇంకా సర్వైవల్, అందుకని మర్చిపోయినా. సరే, చాలా మోజో లాంచర్ అంటే తెలుగులో చెప్పాలంటే ఇది లాగ్ అయితే అవుతుంది. ఎస్,
బట్ ఓకే. అండ్ చూస్తూనే నైట్ కూడా వచ్చింది. అండ్ నైల్ ఎక్కడ ఉందో కూడా మర్చిపోయాను. నైల్ ఎస్ రాజమ్మ నువ్వులే లే ఏ చల్ హట్. స్వీట్ డ్రీమ్స్ గైస్. ఫస్ట్ టైం అయితే మనం పండుకుందాం ఈ సర్వేలో. మక్కన్ 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 మక్కన్. ఇక్కడ ఉంది మాట, ఎక్కడ ఉంది? ఓ సారీ, ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనకైతే ఎనర్జీ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఇప్పుడు ఏంటో నాకైతే తెలుస్తలేదు, ఎందుకంటే మనకి తెలియదు అనుకోండి. ఇప్పుడు వెళ్ళి ఒక్కరిని చంపాలి, అది ముఖ్యమైన పని చేయాలి. నాకు తెలుసురా, దీని కింద ఏదో ఉంటది. ఎందుకు వచ్చిన మమ్మీ కాపాడండి రోయ్. ఓ కాపాడండి నన్ను. ఓకే గైస్, మనల్ని అయితే ఎవరో కాపాడారు, ఎవరో తెలియదు. మన ఇల్లు మళ్ళీ మర్చిపోతున్నా, అందుకని మర్చిపోవద్దని ఇది పెడుతున్నా. కొట్టరాదా? ఇది మన ఇల్లు. ఇప్పుడు మనం ఇది మన ఇల్లు. ఇది మన ఇంటి పైన మన ఇల్లు ఇట్లుంటది మన ఇంటికి. ఓకే సరే బ్రో, నేను చంపాలనుకోవట్లే. యాక్చువల్ నా ఇంటెన్షన్ కూడా అది కాదు. ఐరన్ గోలెం బ్రో, నేను చంపాలనుకోవట్లేదు బ్రో, బట్ చేయాల్సి వచ్చింది బ్రో ఐరన్ కోసం. ఏమంటారు? ఇక్కడ పెట్టుకో నాకు. బ్రో 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 ఒక్క నిమిషం ఆగు బ్రో. ఐ రెస్పెక్ట్ యూ. నేను నీకు రెస్పెక్ట్ అయితే చేస్తున్నాను నేను. థ్యాంక్ నిజంగా నేను చంపాలనుకోవట్లేదు బ్రో. చంపాలని అంటే చంపబుద్ధి నాకు కూడా, బట్ నీకు గుర్తుగా ఒకటైతే చేస్తున్నా. ఆర్ఐపి ఐరన్ గులం. నీ ఆత్మ శాంతి ఇచ్చాలని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి పుట్లే గయా అరే టేబుల్. అరే నేను ఒక నిద్రైతే అరవడీరా. వీడిని అడిగితే వీడేం చెప్తారు కానీ. మన దగ్గర టార్చర్ అయితే ఉంది, ఇంకో టార్చర్ కూడా తీసుకుందాం. బ్లాక్ స్మిత్ లేదా సామి? ఇదే మిల్లు. ఇక్కడ మనం ఎనిమిది ఫర్నెన్స్, అది ఏమో ఫర్నెన్స్, మెగా ఫర్నెన్స్, డబుల్ ఫర్నెన్స్ అవి. మన ఇల్లు ఎటువైపు ఉందో మళ్ళీ అయితే మర్చిపోయా. ఎటువైపు ఉందో చెప్తారా? మీకు మన ఇల్లు కనిపిస్తుందా? కనిపిస్తే మాకు చెప్పండి. ఓ మన ఇల్లు అక్కడుంది. ఇలా చిన్నప్పుడు మొత్తం డోరా బుజ్జి చూస్తుంటే పెరిగిన గైస్, అసలు ఎలా చూసినా అర్థమైతులే. ఇప్పుడు అంటే దాని మాటలు ఉంటే చిరాకు దొబ్బుతుంది. మన ఇల్లు నిజంగా ఎక్కడ పోయింది?
గైస్ మన ఇల్లు అయితే మన ఇల్లు మన ఇల్లు అయితే పోయింది గైస్. లాస్ట్ టైం మనం ఏం చేసినాం, ఐరన్ గోళంని చంపినాం. ఇక్కడ ఉంది మన ఇల్లు. అండ్ గైస్ మరి ఈ వీడియో తింటే మన నెక్స్ట్ వీడియో